సంవత్సరం పొడవునా స్థిరమైన నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ. ఎకరాకు 80 నుంచి 100 క్వింటాల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎలోవిన్ మొజాయిక్ వైరస్. నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందే. నీటి వసతి కింద విత్తిన బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దీన్ని అధిగమించే చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బెండ ఉష్ణ మండల పంట. నీటి పారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగు చేస్తున్నారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసి వస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది. తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. బెండ పంట కాలం 90 రోజులు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే 4 నెలల వరకు దిగుబడి తీయవచ్చు. అనేక ప్రాంతాల్లో బెండను విత్తారు రైతులు. బెట్ట పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది. దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎలోవిన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది. దీన్ని తొలి దశలోనే గుర్తించి వెంటనే అధిగమించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త వి రత్నాకర్. మనం బెండ చూసుకున్నట్లయితే ఇది సుమారుగా 40 నుంచి 50 రోజుల పంట కాలంలో ఉంది. రసం పీల్చే పురుగుల్లో ఈ తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇది ఎలోవిన్ మొజాయిక్ అనే వైరస్ తెగుల్ని ఇది వ్యాపించేస్తుంది. దీన్ని శంకురోగం అని అంటారు. రైతు స్థాయిలో దీన్ని గుర్తించడం అనేది ఎలా అంటే ఈ నెల మధ్యలో పసుపు రంగులోకి మారి ఆ పర్తహరితం అనేది పసుపు తర్వాత ముదురు పసుపుగా మారుతుంది. తర్వాత ఈ నెల ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది. తర్వాత ఆ కాయలు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా వంకర తిరిగి ఉండడం వల్ల మార్కెట్లో దీని ధర పలుకదు. అందువల్ల మనకు రైతు చాలా అధికంగా నష్టం సంక్రమిస్తుంది. దీని నివారణకు మనము ఒక సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి. ముఖ్యంగా మనము విత్తనాన్ని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి. అర్క అభయ, అర్క అనామిక, పర్భనీ క్రాంతి వంటి రకాలు ఎంపిక చేసుకోవాలి. తర్వాత మనం విత్తన శుద్ధి దీన్ని చేసుకోవాలి. 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 30 రోజుల తర్వాత మనము నీమ్ ఆయిల్ అనేది 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనం పసుపు జిగురు అట్టెలను మనం ఎకరానికి 10 కనుక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ పసుపు వర్ణానికి ఆకర్షించబడుతుంది. అలా మనం ఎంతో కొంత నివారించుకోవచ్చు. ఈ శంకురోగం వ్యాపించడానికి ముందుగా ఈ కలుపు మొక్కల మీద వ్యాపిస్తుందండి. కనుక మనం ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బార్డర్ చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఈ శంకురోగం వ్యాపించిన మొక్కలని దూరంగా వేరిపాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న వైరస్ ఈ పక్కనున్న బెండ పంటకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. కనుక తోటల్లో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేయాలి. పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి. అపరాల పంటల్లో ముఖ్యమైన పంట కంది. ఖరీఫ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏక పంటగాను అంతర పంటగాను అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. కందిని జూన్ నుంచి జూలై 15 వరకు ఖరీఫ్ కందిని విత్తుకోవచ్చు. మరి ఆలస్యమైతే ఆగస్టు వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే అధిక దిగుబడులు పొందాలంటే మాత్రం సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఎన్ సంధ్యా కిషోర్. తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను సుమారు 12 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఖరీఫ్ పంటగా దీన్ని వర్షాధారంగా సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో గత ఏడాది సుమారుగా 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 5 నుండి 6 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఇప్పటికే ఉన్న రకాలతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలు ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని సకాలంలో విత్తడం ఒకెత్తైతే సాగు యాజమాన్యం మరో ఎత్తు. కందిలో అధిక దిగుబడులు పొందాలంటే ఏ సమయంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో
రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ఎన్ సంధ్యాకిషోర్. కంది మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 7 నుంచి 8 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. ప్రస్తుతం ప్రభుత్వం 15 లక్షల ఎకరాల్లో కంది సాగయ్యే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ వస్తున్నది. అయితే కంది దిగుబడులకు సరైన యాజమాన్య పద్ధతులు అనేవి చాలా ముఖ్యమైన అంశము. కందిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు మాత్రమే కందిలో అధిక దిగుబడులు పొందొచ్చు. కంది పంటను అన్ని నేలల్లో పండించుకోవచ్చు. చౌడు భూములు కంది పంటకు పనికిరావు. అలాగే కంది పంటను జూన్ 15 నుంచి జూలై 15 లోపు విత్తుకోవచ్చు. సరైన సమయంలో విత్తుకున్నప్పుడు మాత్రమే అధిక దిగుబడులు వస్తాయి. అలాగే కందిని విత్తే ముందు నల్లరేగడి బరువైన నేలలైతే సాలుకు 6 ఫీట్ల చొప్పున, ఎర్ర చిలక నేలలైతే 3 ఫీట్ల నుంచి 4 ఫీట్ల చొప్పున వరుసకు ఎడంతో విత్తుకోవాలి. మొక్కకు 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. బోధశాల పద్ధతిలో విత్తుకోవడం ద్వారా మనము తొలి దశలో అధిక ముంపు ద్వారా మొక్కలు చనిపోకుండా కాపాడుకోగలుగుతాం. విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఎకరాకు 2 నుంచి 3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. దీనికోసము 3 గ్రాముల థైరము లేదా 3 గ్రాముల క్యాప్టాను కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు 10 గ్రాముల ట్రైకోడర్మా కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. వీటితో పాటు తొలి దశలో 200 గ్రాముల రైజోబియం ఎకరా విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. అలాగే చివరి దుక్కిలో 2 కిలోల పాస్పోబ్యాక్టీరియం 200 కిలోల బాగా మాగిన పశువుల ఎరువుకు కలిపి సాళ్లల్లో వేసుకోవడం ద్వారా తొలిసారి కంది పంట పండించే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ పాస్పోబ్యాక్టీరియా భూమిలో నిల్వ ఉండి భూమిలో మొక్కకు అందుబాటులో లేనటువంటి భాస్వరాన్ని మొక్కకు అందజేసే విధంగా తోడ్పడుతుంది. ఆ రకంగా అధిక దిగుబడులు పొందవచ్చు. వీటితో పాటు మనము విత్తిన 36 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్లు చొప్పున భూమిలో తగు తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసినప్పుడు తొలి దశలో కలుపును నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 20 రోజుల తర్వాత కలుపు లేత దశలో ఉన్నప్పుడు మనము ఇమాజిత్ పైర్ అనే కలుపు మందును ఎకరాకు 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. అలాగే విత్తిన 30 రోజుల తర్వాత మరియు 60 రోజుల తర్వాత ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనము కందిలో కలుపు నివారణను సమర్థవంతంగా నివారించవచ్చు. కలుపు నివారణతో పాటు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశము. ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు కందిలో శాఖలు విచ్చుకునే దశలో అంటే 55-60 రోజులప్పుడు తేలికపాటి తడి ఇవ్వాలి. తేలికపాటి నేలలో పూత దశలో ఎట్టి పరిస్థితుల్లో నీరివ్వకూడదు. మొగ్గ దశలో అంటే పూతకు రాకముందు మొగ్గ దశలో ఒక తేలికపాటి తడి ఇవ్వాలి. అలాగే కాయ దశలో ఒక తేలికపాటి తడులు ఇవ్వడం ద్వారా దిగుబడులు 50% పైగా పెంచుకోవచ్చు. తొలి దశలో అంటే విత్తిన 45 రోజుల తర్వాత పంట తల కొనలు మొదటి 10 సెంటీమీటర్లు తుంచివేయాలి. దీని ద్వారా మొక్కల్లో శాఖలు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే మొక్క ఎత్తు కూడా తగ్గబడుతుంది. అప్పుడు పిచికారీ చేయడానికి పురుగు మందులు పిచికారీ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే అధిక వర్షాల మూలంగా మొక్క మొదల్లో తేమ లేదా నీరు అధిక మొత్తంలో ఉన్నప్పుడు మొక్కలు ఎండిపోయే అవకాశం ఉంది. ఫైట్ ఆఫ్ థరా ఎండు తెగులు వచ్చి ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా మెటలాక్జిల్ అయితే 2 గ్రాములు లీటర్ నీటికి, లేదు మ్యాంకోజబ్ అయితే 3 గ్రాములు లీటర్ నీటికి మొక్క మొదలు తడిచేలా పిచికారీ చేసుకోవడం ద్వారా మొక్కలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. వీటితో పాటు పంట బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిండు పూత దశలో 2% యూరియా ద్రావణాన్ని లేదా 319 10 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ చేయడం ద్వారా మనము అధిక దిగుబడులు పొందవచ్చు. కంది పూత పిందె దశలో చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగులు రైతులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ పురుగుల వల్ల రైతులకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80% దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉండాలంటారు శాస్త్రవేత్త. వీటితో పాటు సమగ్ర కీటక యాజమాన్యం అంటే పక్షి స్థావరాలు ఏర్పరచుకోవడం ద్వారా, తర్వాత ఫిరోమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా శనగపచ్చ పురుగు ఉధృతిని గమనించవచ్చు.
సమయానుకూలంగా సస్యరక్షణను చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. పక్షి స్థావరాలు పెట్టడం ద్వారా పక్షులు తొలి దశలో వచ్చే ఆ పురుగుల్ని ఏరుకొని తినిపోతాయి. ముఖ్యంగా మొగ్గ దశలో నీమ్ ఆయిల్ వేప కషాయాన్ని 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా మొగ్గ దశలో కాయదొల్చే పురుగులు ఏవైతే గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లు పొదగకుండా సమర్థవంతంగా పురుగుల యాజమాన్యం చేపట్టిన వాళ్ళం అవుతాము. వీటితో పాటు నిండు పూత దశలో క్లోరాంత్రినిలిప్రోల్ 60 ml ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా, తర్వాత ఫ్లూబెండమైడ్ 60 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయడం ద్వారా కాయతొలిచే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ రకంగా సమగ్ర కీటగా తర్వాత సమగ్ర తెగుళ్ళ యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా కోరుతున్నాను. సాధారణంగా కందిని వర్షాధారంగానే సాగు చేస్తారు. కీలక దశలైన పూత, కాత సమయంలో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అవకాశం ఉన్నవారు 1 లేదా 2 నీటి తడులను ఇచ్చినట్లయితే 20% అధిక దిగుబడిని పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 4,72,000 ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాధారంగా చెరకు నాటే సమయం ఆసన్నమైంది. చెరకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది కనుక నాటే సమయంలో విత్తనం ఎంపిక, నాటు పద్ధతిలో తగిన మెళకువలు పాటించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ ద్వారా తెలుసుకుందాం. రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,74,000 ఎకరాల్లో సాగవుతూ ఉండగా తెలంగాణలో 1,25,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చెరకు ప్రధాన వాణిజ్య పంట. ఈ జిల్లాల్లో వరి పంట తరువాత చెరకు పంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు బెల్లం తయారీ ఒక కుటీర పరిశ్రమగా ఇక్కడ అభివృద్ధి చెందింది. ఖరీఫ్ లో వర్షాధారంగా ఇక్కడి రైతులు చెరుకును సాగు చేస్తూ ఉంటారు. చెరకు దీర్ఘకాలిక పంట కావడం, పాత రకాలనే సాగు చేయడం, మరోవైపు పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో చాలా వరకు చెరుకు సాగును వదిలేస్తున్నారు రైతులు. అయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను ఇచ్చే రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటించి వీటిని సాగు చేస్తే మంచి దిగుబడులను పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొడెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి గౌరీ. జూన్, జూలై మాసాల్లో మన విశాఖ మరియు అనకాపల్లి జిల్లాల్లో ఈ చెరుకు వర్షాధారంగా చెరుకు సాగు చేయడం అనేది ఎక్కువ ఏరియాలో మనకి జరుగుతూ ఉంటుంది. మామూలుగా ఉడుపు తోటకి అంటే మొక్క తోటకి ఈ వర్షాధారంగా నాటుకునే తోటకి తేడా ఏంటంటే మనం మామూలుగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొక్క తోటని నీటి ఆధారంగా నీరు అవైలబిలిటీ ఉన్న ప్రదేశాల్లో మనం ఇరిగేటెడ్ క్రాప్ కింద పెంచుకుంటాము. అలా కాకుండా మనకి ఎక్కువ ఏరియా రెయిన్ ఫెడ్ కిందే మన జిల్లాలో ఉంది కాబట్టి ఈ రెయిన్ ఫెడ్లో జూలై, ఆగస్టు వరకు కూడా మన రైతాంగం 3 కళ్ళ ముచ్చలను నాటుతూ సాగు చేయడం పరిపాటి. అయితే ముఖ్యంగా ఈ రకాల ఎంపిక, తర్వాత మనం విత్తుకునే ముచ్చలను నాటుకునేటప్పుడు కొన్ని చిన్న మెళకువలను, అలాగే ఎరువుల యాజమాన్యం, వీటిని మనం సరిగ్గా పాటించినట్లయితే ఈ వర్షాధార చెరుకు సాగులో కూడా మనం ఎక్కువ దిగుబడులను తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జిల్లాలో ఎక్కువగా కూడా విశ్వామిత్ర 87A298 అనే రకాన్నే మనం ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నాము. ఈ రకము డెవలప్ అయ్యి చాలా ఏళ్ళు అవడం వల్ల మనకి దీనికి చీడపీడలు, ముఖ్యంగా కొరడా తెగులు, కార్సీలో ఈ కొరడా తెగులుకు ఈ రకం లొంగిపోతుంది. తర్వాత మనం ఏంటంటే దానికి దిగుబడినిచ్చే శక్తి కూడా తగ్గిపోయింది కాబట్టి మనం ఈ ఇటీవల విడుదలైనటువంటి కొత్త రకాలను కూడా రైతాంగం సాగు చేసుకుంటే మంచిది. మనం ఒక 4-5 ఎకరాల్లో సాగు చేయాలనుకున్నప్పుడు ఒక 2 ఎకరాలు మన పాత రకం పెట్టుకున్నా కానీ ఇంకొక 2-3 ఎకరాలు మనం కొత్త రకంతో మనం సాగు చేసుకున్నప్పుడు మనకి పీడల బెడద నుంచి మనం సేవ్ అవుతాము. అలాగే మనకి ఎక్కువ రస నాణ్యత, తర్వాత రసం దిగుబడి, తర్వాత మనకి ఈ చెరుకు, తర్వాత బెల్లం దిగుబడి ఇవన్నీ వచ్చే రకాలు, కొత్త రకాలు ఉన్నాయి కాబట్టి మనకి లాభదాయకంగా కూడా ఉంటుంది. అయితే మన కొత్త రకాలు ఏ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి
ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి 2020 సంవత్సరంలో మనకి వశిష్ట 2009-107 మన ప్రాంతానికి చాలా అనువైన రకం, చాలా ప్రాచుర్యంలో ఉన్న రకం ప్రస్తుతము. అలాగే మనకి ఏంటంటే ఈ నవీన అనే రకం కూడా మనకి విడుదల చేయబడింది. అలాగే రేవతి, సింహాద్రి ఈ రకాలన్నీ కూడా మనకి వర్షాధారంగా కూడా మన ప్రాంతానికి అనువైన రకాలు. మనం గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు మేము మా కృషి విజ్ఞాన కేంద్రం కొండెపూడి నుంచి దాదాపు 1,50,000 సీడ్లింగ్స్ అనేవి మనం రైతాంగానికి అందజేయడం జరిగింది. సో అన్నీ కూడా మనకి మంచి దిగుబడులు అవి వచ్చాయి 2009-107 రకంతో. అలాగే మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు కూడా ఈ విత్తనోత్పత్తి అనేది చెరుకులో చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రైతులు ఏంటంటే కొంచెం కొత్త రకాన్ని తీసుకొని వాళ్ళు కానీ మల్టిప్లై చేసుకొని వేసుకున్నట్లయితే ఈ యొక్క రకాల వల్ల దిగుబడి తగ్గిపోవడం అనేది మనం అధిగమించవచ్చు. ఆ తర్వాత ఏంటంటే వర్షాధారంగా సాగు చేసినప్పుడు మొక్క తోటతో పోల్చినప్పుడు మనం విత్తన మోతాదు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మనకి ఎకరానికి దాదాపు 1,60,000 మూడు కళ్ళ ముచ్చెలు పడితే మన ఉడుపులు అంటే ప్లాంటింగ్ ఇరిగేటెడ్ కింద మనకి వర్షాధారంగా సాగు చేసినప్పుడు దాదాపు 20,000 మూడు కళ్ళ ముచ్చెలను మనం వాడవలసి ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఎక్కువ విత్తన మోతాదుని మనం వాడాలి. తర్వాత విత్తనాలను ఏంటంటే మామూలుగా మూడు కళ్ళ ముచ్చెలుగా నరుక్కున్న తర్వాత వీటిని మనం సున్నపు నీటి ద్రావణంలో నానబెట్టుకోవాలి. అంటే 1 గంట సేపు కానీ మనం అందులో నానబెట్టుకొని తర్వాత తీసి ఆ ముచ్చెలను కానీ విత్తుకున్నట్లయితే ముఖ్యంగా వర్షాధారంగా ఏంటంటే మనం మంచి వర్షం పడినప్పుడు సాళ్ళు తీసుకొని మంచి పదును మీద మనం ఉడుపు ఊడవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక 10-15 రోజుల వరకు మనకు వర్షం రాలేదనుకోండి, ఈ దవ్వ అనేది ఎండిపోవడం, తర్వాత మొలక శాతం తగ్గిపోవడం ఇదంతా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ఈ సున్నపు నీటి ద్రావణంలో కానీ ఆ ముచ్చెల్ని నానపెట్టుకొని వేసుకున్నామంటే దానికి ఏంటంటే డెసికేట్ అయిపోకుండా అంటే విత్తన ముచ్చెలు అనేవి తేమను చాలా రోజులు పట్టుకొని ఉంచుకుంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఒక డ్రై పీరియడ్ వచ్చినా కానీ అంటే ఒక 15 రోజుల వరకు వర్షం పడకపోయినా కానీ దాంట్లో ఆ జీవం కోల్పోకుండా ఆ మాయిశ్చర్ అనేది రిటైన్ అయ్యి తర్వాత మనకి 20 రోజులప్పుడు వర్షం పడినా కానీ మనకి మొలక శాతం అనేది బాగా ఉండి మనకి ఎక్కువ మొక్కలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక సాలుకి మధ్య దూరం కనీసం ఒక 2 అడుగులు ఉండేలాగా మనం సాళ్ళు తీసుకొని ఈ సాళ్ళల్లో ఏంటంటే మనకి ఈ క్లోరిపైరిఫాస్ డస్ట్ 10% డస్ట్ అనేది మనకు ఉంటుంది. ఈ సాళ్ళల్లో మనం జల్లుకొని కానీ మనం ముచ్చెలను విత్తుకున్నట్లయితే మనకి ఈ చెదల సమస్య నుంచి మనం బయటపడవచ్చు. నేటికి చాలా మంది రైతులు పాత రకాలనే సాగు చేస్తున్నారు. వాటిలో తెగుళ్లను తట్టుకునే శక్తి నశించి దిగుబడి కూడా తగ్గుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు రైతులు ఎంచుకొని శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించేందుకు వీలుంటుంది. రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉత్పత్తిని సాధించలేకపోతున్నారు. ఒకవేళ సాధించినా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులకు పంట కాలాలపై అవగాహన లేకపోవడం, మార్కెట్ను సరిగా అధ్యయనం చేసి పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ప్రస్తుతం రైతులు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఒకే పంట నమ్ముకొని నష్టపోకుండా మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు కూరగాయల పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన రైతు పిచ్చుకల వెంకట నారాయణ 6 ఎకరాల్లో 4 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న 6.5 ఎకరాల ఈ వ్యవసాయ క్షేత్రంలో 4 రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు రైతు వెంకట నారాయణ. 2 ఎకరాలను ఒక యూనిట్ గా తీసుకుని పంటల సాగు చేపట్టారు. 2 ఎకరాల్లో శాశ్వత పందిరి విధానంలో బీర, 1.5 ఎకరంలో స్టేకింగ్ విధానంలో టమాటా, 2 ఎకరాల్లో దోస, మరో ఎకరంలో మిర్చి సాగు చేస్తున్నారు. బెడ్లను ఏర్పాటు చేసి పూర్తిగా డ్రిప్ ద్వారా సాగునీరు పోషకాలను అందిస్తున్నారు. ఒక పంట తర్వాత మరో పంట వచ్చే విధంగా సాగు చేస్తున్న రైతు నాణ్యమైన దిగుబడులను తీస్తూ స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. నేను బీర వచ్చి 2 ఎకరాల్లో పందిరి వ్యవసాయం చేస్తున్నాను. టమాటా వచ్చి స్టేకింగ్ విధానంలో టమాటా 2 ఎకరాలు చేస్తున్నాను. దోస వచ్చి 2 ఎకరాలు. బీర పొదలు వచ్చి 12 ఫీట్స్కో బెడ్ తయారు చేసుకున్నాను. బెడ్ చేసుకుని దాన్ని
డైమండ్ ఆకారంలో డబుల్ సాలు పద్ధతిలో చేశాను. అంటే ఒక లైన్కి వచ్చి 5 అడుగులు ఫీట్ మీద వచ్చి 2 వరుసలు, ఇటు చిన్న మొక్క వచ్చి అడుగున్నర. ఇది బీర వచ్చి వేలూరు దగ్గర రవి సీడ్స్లో తెచ్చామండి. 10 ప్యాకెట్లు అండి ఎకరానికి, 22 ప్యాకెట్లు తెచ్చుకున్నా. మొక్క వచ్చి నా ఒక 5 రోజులకి 6 రోజులకి వస్తుందండి. వైరస్ వస్తుందండి, ఏలో మజాక్ అని అది ఎక్కువ వస్తుంది. డౌనీ మిల్ ఒకటి వస్తుంది. అది డౌనీ మిల్కి వచ్చేవాడికి మ్యాంకో జాబు ప్లస్ టెబికోనజాల్ 2 కాంబినేషన్లో కొట్టాలండి. మ్యాంగో జాబ్ వచ్చేదేవుడికి 600 గ్రాములు, ఇది టెబికోనజాల్ వచ్చి 100 ml ఒక 200 లీటర్లకి స్ప్రేయింగ్ చేసుకుంటే డౌనీ మిల్లు తెగులు తగ్గుద్దండి. తర్వాత రెండోది పండుగగా వస్తుందండి. పండుగకి దానికి రోగాలు పుట్టుకోవాలండి. తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వైరస్ మందు కొట్టుకోవాలండి. ఎరువులు వచ్చి అది భూమిలోకి స్టార్టింగ్లో సూపర్ అండి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆముదం పిండి వేసాను దుక్కులో. తర్వాత 1261 పెరుగుదల వచ్చేటప్పుడు, తర్వాత పిండి దశలో 52-34 వాడుకున్నామండి. ప్రజెంట్ మార్కెట్ 250 రూపాయలు ఉందండి 10 కేజీలు వచ్చి. దిగుబడి వచ్చి నాకు తెలిసిన కాడికి ఎకరానికి వచ్చి ఒక 10 టన్నుల దాకా రావాలనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పటికి 4 టన్నుల కోసం, 4-5 టన్నుల కోసం ఒక 5-6 టన్నులు రావాలండి. అంటే 50 నుంచి 1,00,000 రూపాయల వరకు రావాలని కోరుకుంటున్నాను. తక్కువలో లెక్కేసిన 50,000 రావాలండి. టమాటా వచ్చి స్టేకింగ్ విధానం అండి, స్టేకింగ్ చేసాం. డబల్ లైన్ వేసామండి. సాల్కి 7 అడుగులకు ఒక బెడ్ తయారు చేసుకున్నదండి. సిజెంటా కంపెనీ వాడిది బాహు వచ్చి మొక్క వచ్చి 2 రూపాయలు పడిందండి. మొత్తం వచ్చి 11,000 మొక్క పాతామండి. టమాటా లాస్ట్ ఇయర్ మొన్న జరిగిపోయిన 2 నెలల క్రితం 32 టన్నులు తీసామండి ఎకరం 40 సెంట్లకి. ఇప్పుడు యాసకాలం కాబట్టి ఆ 30 టన్నులు వస్తే చాలు అనుకుంటున్నాను నేను. ప్రజెంట్ రేట్ అయితే ఇప్పుడు మార్కెట్లో 650-700 ఉందండి ఇప్పుడు ప్రజెంట్. దోస వచ్చి ఎల్లో కలర్ ఉన్న దోస విత్తనం వేసుకున్నాండి. ఎకరానికి వచ్చి 2 ప్యాకెట్లు పట్టినాయండి. విత్తనాలకి అయితే అది ప్రాబ్లంగా 3 ఏళ్ళు అంతా అయిందండి ఖర్చు ఎకరానికి. ఎరువులు వచ్చి ఇప్పుడు 1261 52-34 ఇచ్చామండి. స్టార్టింగ్లో అయితే 319 ఇచ్చాం. కాయ వంకర్లు గట్రా రాకుండా ఉండాలంటే దానికేమో బోరాన్ ఇచ్చాం. సైజు పెరగడానికి కూడా కాల్షియం అది ఇచ్చామండి. దిగుబడి వచ్చి దానికి ఇంచుమించు ఒక 15 టన్నులు 20 టన్నులు రావాలనుకుంటున్నాం. కేజీ 8 రూపాయలు ఉంది. టన్ను వచ్చి 8,000 రూపాయలు. నేను టన్ను 8,000 రూపాయలు వేసుకున్నా, 7,000 వేసుకున్నా చక్కగా 2,000 14 అంటే 1,40,000 నా పెట్టుబడి తీసేసి ఒక 50,000 ఉంటాయి. మిర్చి అండి సన్న రకం ఇచ్చామండి. బెంగళూరు వెరైటీ అండి ఇది. సన్న రకం, బాగా సన్న రకం. దానికి మొక్క వచ్చి 9,000 మొక్క అండి. అది మొక్క వచ్చి 2 రూపాయలు వేసిన 9,000-18,000 అవుతుందండి. నాకు వచ్చి ఇప్పుడు ఎకరానికి 15 క్వింటాలు రావాలనుకుంటున్నాం, 15-20 క్వింటాలు రావాలనుకుంటున్నాం. క్వింటా వచ్చి ప్రజెంట్ మార్కెట్లో అయితే 18 రూపాయలు ఉందండి కేజీ. మిర్చికి అయితే ఇంకా అమౌంట్ రాలేదండి. అయినా సరే ఎకరానికి 1,00,000 రూపాయలు అవుతుందండి ఈ పంటకైనా సరే. ఆదాయం కూడా ఇంచుమించు 50,000 రూపాయలు. అవన్నీ ఖర్చులు కూడా అన్ని బాగుంది, ఒక 50,000 ఉంటాయండి ఎకరానికి. మార్కెట్లో ఎప్పుడు ఏ కూరగాయలు ఎక్కువ ధర పలుకుతాయో అంచనా వేయడం కష్టం. అందుకే మిశ్రమ పద్ధతిలో 4 రకాల పంటలు సాగు చేపట్టారు రైతు. తక్కువ సమయంలోనే దిగుబడులను పొందుతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.